రైతు సోదరులకి నమస్కారము. ఈరోజు మనం కొత్తగూడెం జిల్లాకి వచ్చేసాము. ఇక్కడ చూస్తే రైతన్న మనకి బజరంగ్ వెరైటీ అయితే ఇస్తారు. సన్ బీచ్ వారి బజరంగ్ వెరైటీ చూస్తే చాలా చక్కగా వచ్చింది. ఫీల్డ్ విజిట్ అయితే పెట్టాము. రైతులందరూ చాలా ఉల్లాసంగా మంచిగా చాలా బాగా వచ్చిందని చెప్పారు. నిజంగా చూస్తే క్రాప్ మాత్రము ఎక్కడ కూడా వైరస్ అనేది లేదు, గుబ్బ రోగం లేదు, ఎక్కడ కూడా గుబ్బ రోగం కానీ ఏ ముడత కానీ ఎక్కడ కూడా లేదు. సైజు కూడా బారుగా వచ్చేసింది. బారుగా వచ్చేస్తే మన గింజలు అనేది ఎక్కువ వచ్చి తూకానికి కూడా మనకి వస్తుందని చెప్పాము. అన్న మీ పేరు చెప్పండి అన్న. బుక్కే రమేష్. ఓకే. బాల్యతండ, చంద్ర మండలం, భద్రాద్రి, కొత్తగూడెం. సన్ అని వేరిటీ శాంపుల్కి ఇచ్చండి, పర్వాలేదు. చూడండి ఎట్లా వచ్చిందన్న. నీకు శాంపుల్ అని చెప్పించినాం కదా, బాగానే వచ్చిందండి. ఇక్కడ చూసినా కూడా నీకు కాయలు ఆకుల కంటే ఎక్కువ నీకు కాయలు కనబడుతున్నాయి. చూడు మొత్తం ఎక్కడ కూడా వైరస్ అనేది లేదు, నీకు బురద రోగం లేదు, ఏది లేదు. అన్ని తెగుళ్ళకి అన్నిటికీ తట్టుకునే రకం తట్టుకుంటుందండి. మెయిన్ ఎంత వరకు రావచ్చు అన్న ఇదంతా మొత్తం? మాక్సిమం 30 నుంచి 40 గంటల లోపు వస్తుంది. సూపర్. మళ్ళీ ఇప్పుడు వెయిట్, ఇప్పుడు కాయ సైజు, కలర్ అంతా ఓకేనా మీకు? కలర్ కూడా బాగానే ఉందండి, సైజు బాగానే ఉందండి. ఇప్పుడు నీకు రైతుకు కావాల్సినది అయితే వచ్చింది, రిజల్ట్ అయితే ఉన్నది, దమ్మున్నది. మంచి సీడ్ అండి, సీడ్లు అయితే దమ్మున్నది. తాలకాయ కూడా తాళ్ళు అసలు ఏం వెళ్ళేటట్టే లేదు నాకు తెలిసి. తాలేదండి పూర్తి మీద ఏవచ్చు. స్టెప్ ఆటోమేటిక్ గా పెట్టుబడి కూడా మనకు కలిసి వస్తుందండి. ఓకే, పెట్టుబడి విషయంలో కూడా కలిసి వస్తుంది. సూపర్ అన్న. చాలా నిజంగా చూస్తే బాగా చాలా ఎంత నీట్ గా వచ్చింది. ఆకులు కూడా కనబడతలే, మొత్తం కాయలే. ఇప్పుడు పచ్చికాయలు మళ్ళీ ఇంకా ఫ్లవరింగ్ కూడా ఉంది, నీకు పూత కూడా బాగా ఉంది, ఇంకా చాలా మంచి పూత ఉంది. ఇక్కడ నల్లి అనేది లేదు అసలు. నల్లిని కూడా మంచిగా తట్టుకున్నది. నల్లి వచ్చిపోయిందా? నల్లికి తట్టుకుందా? నల్లి తట్టుకుందండి, తట్టుకున్న రకం. ఓకే, కొట్టలేవు ఎక్కువ, మందులు కూడా స్ప్రే చేయలేవు. సూపర్ అన్న, నిజంగా చాలా బాగా వచ్చింది. ఇంకా మీ రైతులు